హాయ్ గాయ్స్, ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే 3 to 6 months స్టోర్ ఉంటుంది. ఫస్ట్ టమాటోలు తీసుకొని బాగా కడగాలి. కడిగిన తర్వాత తడి లేకుండా తూర్చుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకో దాంట్లో చింతపండు తీసుకొని నార ఇంకా గింజలు లేకుండా తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం తీసుకున్న చింతపండుని వేసి కొద్దిగా పసుపు వేసి టమాటాలను బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు ఇంకో పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో మెంతులు వేసుకోవాలి. మెంతులు లో ఫ్లేమ్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత మిక్సర్ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టి మనం ముందే పొయ్యి మీద పెట్టిన టమాటోస్ అప్పటికి ఉడికిపోతాయి. అవి చల్లపరిచేంత వరకు ఒక గిన్నె తీసుకొని ఏ క్వాంటిటీలో మనకు కారం కావాలో ఆ క్వాంటిటీలో వేసుకొని కారంకి సగం క్వాంటిటీ ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలపాలి. కొద్దిగా మెంతి పొడి వేయాలి. బాగా కలిపిన తర్వాత మనం ముందే చల్లబరుచుకున్న టమాటో ముక్కలని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీని కారం దాంట్లో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత పొయ్యి వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మినపప్పు వేసి బాగా వేగనివ్వాలి. మినపప్పు బాగా వేగిన తర్వాత ఆవాలు వేసి అవి వేగిన తర్వాత వెండిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుతూ ఉండాలి. అది వేగిన తర్వాత నూనె టమాటో పేస్ట్లో వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఒక 5 minutes వదిలేస్తే మొత్తం చల్లగా అవుతుంది. చల్లగా అయిన తర్వాత ఒక బాక్స్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి ఇంట్లోనే రెడీ.